అందరికీ వందాలండి. అందరూ ఆనందంగానూ ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాను. అదేవిధంగా మీరు వచ్చినందుకు చాలా చాలా సంతోషం. ఇన్ని ఇబ్బందులు కూడా మీరు ఇలా వచ్చినందుకు చాలా చాలా సంతోషం. ఇక్కడ గృహం కనుక్కోవడం, ఎక్కడైతే నేను పడిపోయానో అక్కడే లేవడం. ఈ వీధి నా చిన్నప్పుడు ఇదే వీధిలో పుట్టాను. వీళ్ళ పెద్దనాన్నగారు చాలాసార్లు కూడా ఈ వీధిలోకి వచ్చి ఎన్నోసార్లు ప్రార్థన కూడా పెట్టించుకున్నాం. మా పార్టీలు అయితే చివర లోపలికి కానీ ఆ లోపల కాకుండా ఇంకా రోడ్డు మీదకే దేవుడు ఇవ్వడం చాలా చాలా గొప్ప కార్యం. కానీ నేనైతే ఇక్కడే పడిపోయిన ఇక్కడే లేస్తానని కూడా నేను ఎక్కడ ఎప్పుడు అనుకోలేదు. కానీ దేవుడు ఏర్పరిచిన ఏర్పాటు చాలా చాలా గొప్పవి. దేవుడు తలంపులు ఎక్కడ దాచిపెడతాడో కూడా ఎవరికి తెలియదు. కానీ మా నాన్నగారు ఇచ్చిన ఆస్తి ఎంత పాడు చేసానో మళ్ళీ కూడా అంతకన్నా ఎక్కువ ఇచ్చి నాకు దేవుడు గొప్పవాడు. ఈ ఇంటి కొనడానికి కూడా, ఈ ఇల్లు కొనడానికి కూడా నేను వేరే వాళ్ళకి చూడడానికి వచ్చాం. ఏంటంటే వేరే అతనికి కొనడానికి వచ్చాం. వస్తే అతనికి నచ్చలేదు. నచ్చకపోతే నాకైతే బాగుంటుందేమో అనుకున్నాను. కానీ అనేక ఇబ్బందులు ఇది రిజిస్ట్రేషన్ అయ్యి సంవత్సరం తర్వాత కూడా నేను అమౌంట్ ఇవ్వలేని పరిస్థితి. ఆ అమౌంట్ ఇవ్వలేని పరిస్థితిలో కూడా సంవత్సరం వరకు ఎప్పుడు దేవుడు నన్ను అందులోకి నిలబెడతాడో అప్పుడే. ఏదైనా సరే మనం ఏదో అనుకుంటాం, అవన్నీ కూడా జరగవు. మనం ఎప్పుడైతే ఏది జరుగుతుందో అదే జరుగుతుంది. అదేవిధంగా అయ్యగారు అమ్మగారు కూడా ప్రార్థన ఫలితం. అలాగే మా కుటుంబం కూడా ప్రార్థనలో నడవడం, దేవుడి యందే నిలవడం. దేవుని యందు ఉంటే ఏదైనా కూడా సాధ్యమే. మనం చాలామంది దేవుళ్ళ ఉండి కూడా తొలగిపోవడం వల్ల ఎన్నో ఇబ్బందులు తప్ప ఏమి లేదు. ప్రతి ఒక్కరు కూడా దేవుడిని నమ్ముకుంటున్నారు. ఈ రోజున క్రైస్తత్వం అంటే చాలా చాలా ఎటకారంగా అయిపోయింది. కానీ నిజమైన క్రైస్తత్వంలో నడిస్తే దేవుడు ఖచ్చితంగా మంచి ఫలాలు ఇస్తాడు. ఆ ఫలాలు ఖచ్చితంగా మనం అనుభవించి తీరుతాం. అది ఉదాహరణకు నేనైతే నా జీవితంలో ఎన్ని పోగొట్టుకున్నానో అన్నీ కూడా దేవుడు ఇస్తాడని నమ్ముతున్నాను కూడా. పాస్టర్ గారికి మాకు 20 సంవత్సరాలు పాస్టర్ గారు పరిచయం, పాస్టర్ గారు పెద్ద నాన్నగారు పరిచయం, వాళ్ళ నాన్నగారు పరిచయం. నాన్నగారు కూడా ఎంతో సేవలో కూడా వీళ్ళకి తోడ్పడడం, నా వంతు వచ్చి కూడా నేను కూడా తోడ్పడడం. అలాగే మా అబ్బాయి కూడా ఈ సేవలోనే తోడ్పడాలని చాలా ఆశిస్తున్నాను. అలాగే మీ వచ్చిన అందరికీ కూడా నా ప్రత్యేకమైన వందనాలు, కృతజ్ఞతలు. ప్రతి ఒక్కరు కూడా మా గురించి, మా ప్రార్థన గురించి ప్రార్థించాలని వేడుకుంటాం. చిన్న సాక్ష్యం దేవుడు దీవించారు.